చెప్పమంటారమ్మా నీకు గట్టిపోతే బాబా అంటే ఏంటంటే అనుకుని ఉడత కొట్టుకున్నా ఉడతీరా అంటే రాత్రి అయ్యే వారం అని చిచ్చోరం కదా శుక్రవారం అంటే పోరేమి లేదు కదా పాల్చి తినేస్తారని ఉడతలు కొట్టుకుంటున్నా ఇంతగా ఉడతలు కొట్టుకున్నాండి ఎవరు అబ్బాయి మేము ఇద్దరు వర్కృషుల అబ్బాయి అండి వర్కృషుల అబ్బాయి తోటి ఊరుకోవాలి ఎరకల అబ్బాయిలా అది బాబు ఓటలు చూస్తే ఇంటికి ఎరకల అబ్బాయిలా ఎందుకని ఎరకలు పెద్ద కొత్తలాగా ఎక్కడ ఉన్నారా ఎరకలు ఇల్లు అంటే మనకి ఎత కొత్తలంక లేదా మరి సత్యనారాయణ బాబు ఉత్తుకుడు వెనకాల నుంచి వెళ్తుండే అలా ఎదరలేవా అన్ని కంగారు పడిపోతారు సెంటర్ లో మా బామ్మది కొట్టట్లేదా బాబు కొట్టెట్టాడు కదా అదే ఊసుకొట్టండి మీకు తెలీదా అదే మరి బత్తాకాయలు దానిమ్మకాయలు నీ అమ్మతో అదే ఇలా పిండుకుంటారు ఏంటి మరి కొట్టెట్టింది మా బామ్మద్దే కదా ఐదు వరకు ఏనానండి వాడు మరి కాళ్ళు లేవు కదా తీసేస్తాం కదా బాబు స్పాట్ లేదు అంటున్నాను కదా ఏనాన్ని ఉండలేదండి మరి అక్కడికి వెళ్ళిపోయాడు కదా శరాన్ని వెళ్ళిపోయాడు అంటే తీసుకుంటున్నాడండి అనుకోనకి ఇక్కడ సీసీ ఎలా తాగుతున్నాడు అక్కడ బకెట్లతో అలా తాగుతున్నాడు పెట్రోల్ తీసుకుంటాడు తాగిన వలన కదా ఒండుగుడు మేడం దేవుడు అయిపోయాడు 3 నెలలు లేకంగానే
మరి మన ఇప్పుడు కదా మరి పెట్రోల్ తాగితేనే మరి ఆ పెట్రోల్ కి 6 లీటర్కి ఇవ్వలేదండి ఆడుపుడికి నా కాయకాయ అడవిలో ఉండివాడు ఊరుకోవాడు మా తోలాడు అడవిలో ఉండి ఎడపండి చూడండి అంతేనండి అది రోజుల్లో చిన్న సీక్రెట్ జరిగిందండి 10 రూపాయలు ఎకరం భూమి కొనేవండి 10 రూపాయలకి ఎకరం భూమి అంటున్నారు అప్పుడే బాబా ఇద్దరు పోయాడు ఇద్దరు సరే పుట్టారా అంటే ఇప్పుడు ఇతనేమోనండి ఈ 7 నెలలు ఉంటాడు వెనకాలేమో 9 నెలలు ఉంటాడు కదా 2 నెలలు పెద్దోడే ముందు చేసుకున్నాడు 3 పిల్లలు కన్నా నాకు ఇంకా పెళ్లి అవుతులేదు మరి ఎవరు వచ్చినా నన్ను చూస్తున్నారంటే బాగున్నవాడు వెనకాలంటే పక్కోండి చూస్తారా తినేస్తున్నారా బాబు